హాయ్ గైస్, నేను మీ కళ్యాణి దాస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 319. ఈ వీడియో ఫుల్ డైలీ రొటీన్ లాగా షూట్ చేశాను. ఎర్లీ మార్నింగే నుంచి అయితే కాదండి వీడియో. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే డైలీ రొటీన్, నెక్స్ట్ సండే డైలీ రొటీన్ అనేది షూట్ చేశాను. ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి, అందుకని 2 డేస్ వీడియోస్ అనేవి ఈరోజు పోస్ట్ చేసేస్తున్నాను. సాటర్డే అయితే 7:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. కొంచెం లేట్గా లేచానండి. మళ్ళీ నాకే ఎందుకు హెల్త్ ఇష్యూస్ అలా వస్తున్నాయనే తెలియదు. ఫుల్ బాడీ పెయిన్స్, నెక్స్ట్ ఒక హ్యాండ్ అంతా ఫుల్గా పెయిను. అందువల్ల కొంచెం లేట్గా లేచాను. లేచేసరికి 6:30, 7 అలా అయిపోయింది. ఇంకా లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 7:30కి అలా బయట వైపు అయితే క్లీన్ చేసేసి ఇంకా సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను. సింపుల్ రంగోలీ పెట్టుకున్న తర్వాత ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాను. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత టిఫిన్ సెక్షన్ అనేది రెడీ చేశాను. కానీ టిఫిన్ దోశలు అవి ప్రిపేర్ చేశాను. అవనేది వీడియో అనేది తీయలేదండి, వీడియో తీయడం అవ్వక. నెక్స్ట్ అయితే ఈ సీజన్లో ఏది దొరికితే అది తింటే హెల్త్కి మంచిది అంటారు కదా. అలా నాకు ఆగాకరకాయలు నాకు ఫీవర్ ఉండేటప్పుడే దిగాయంట. అప్పటి నుంచి మా హస్బెండ్ తీసుకొస్తాను అన్నారు. తీసుకురాలేదు. అంటే మెయిన్లీ ఎందుకంటే నేను తినేస్తానేమో అని. ఫీవర్ ఉండేటప్పుడు ఆగాకరకాయ కూడా తినకూడదంట. అది తింటే కొంతమందికి నప్పుతుంది, కొంతమందికి నప్పదంట. నప్పక ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది అనేది మా హస్బెండ్ ఫీలింగు. ఒక్కొక్కళ్ళ థాట్స్ ఒక్కొక్కలా ఉంటాయి కదండి. అతను అస్సలు తినొద్దన్నారు. అయితే ఇంకా సాటర్డే కదండి, టమోటా చారు ఏదైనా ప్రిపేర్ చేస్తాను. టమోటా చారు ప్రిపేర్ చేసేస్తాను. కూరగాయలు కానీ లేకపోతే బంగాళదుంపలు కానీ తీసుకురండి అనేసంటే, ఇంకా నువ్వు ఆగాకరకాయల ఇంతవరకు తినలేదు కదా, అందుకని తీసుకొస్తానని మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా అవైతే కట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసరికి 11:30 అనుకుంటా. 11:30 ఆ టైంలో అయితే ఇంకా ఆగాకరకాయ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంతో పాటుగా ఆనియన్స్ కూడా కట్ చేసేద్దామని చక్కగా బాగా ఉక్కపోస్తుందండి ఈ 2 డేస్ నుంచి. అందుకని ఫ్యాన్ కింద కూర్చొని ఈ ఆగాకరకాయ అనేది కట్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత చిన్న వీడియో క్లిప్ అలా తీశాను. అంటే ఇంత పెద్ద ముక్కలు ఎందుకంటే కట్ చేశాను, నేను ఫ్రై లాగా కాకుండా టమోటా వేసి కుక్ చేసేస్తానండి. చిన్నగా కట్ చేస్తే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. ఒక కాయని ఒక 6 పీసెస్ అలా వచ్చేటట్టుగా కట్ చేయమంటారు. మరీ చిన్న చిన్న పీసెస్గా అంటే వద్దంటారు. అంటే చేదు కాకరకాయ ఉంటుంది కదా, అదైతే చిన్న చిన్న పీసెస్లా పర్వాలేదు, కానీ ఇది మాత్రం పెద్దగానే కట్ చేయంటున్నారు. ఈ కడాయి అనేది కొంచెం తేలిగ్గా ఉంటుందండి. అందుకనే నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఇంకో హ్యాండ్తో ఇలా కలుపుతుంటే అటు ఇటు కదిలిపోతుంది. ఇంకా హ్యాండిల్ చేయలేకపోతున్నాను వీడియో తీస్తూ. అందుకని ఒక్కొక్కసారి కూడా వీడియో తీస్తుండగా కదిపేటప్పుడు అటు ఇటు అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నార్మల్గా కలిపితే మాత్రం చక్కగా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కలుపుతుంటాను. నెక్స్ట్ అయితే గ్యాస్ మీద ఇంక ఇటువైపు కర్రీ, నెక్స్ట్ ఇటువైపు రైస్ కూడా పెట్టేసి ఇంకా సింక్లో కొద్దిగా గిన్నెలు ఉండే బయటికి వెళ్ళే పనుంది. ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది కదా, ఫాస్ట్గా ఇవన్నీ చేసేద్దామని ఈ సింక్లో కొంచెం గిన్నెలు కూడా క్లీన్ చేస్తున్నాను. అంటే అటువైపు కూర అన్నం పెట్టాను. అవి అయ్యేలోపు ఇంకా గిన్నెలు అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. మెయిన్లీ ఏంటంటే మనం గిన్నెలు తోమేసి వంట పెట్టచ్చు కదా అనుకుంటారు కొంతమంది. ఇంకా సింక్ దగ్గరే కదండి, కొంచెం దగ్గరలో ఉంటుంది గ్యాసు. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అనేది నా ఫీలింగు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ ఫుల్గా పెయిన్ వస్తుందని చెప్పాను కదా, ఏది కూడా హెవీగా చేయలేనండి. నా బాడీ ఏంటో అంత వీక్నెస్ అయిపోయింది. ఇంకా ఇతను కూడా అంటున్నారు, ఎక్కువ మాట్లాడినా కూడా హెడేక్ అంటావు, ఎక్కువ మాట్లాడితే బుగ్గలు నొప్పి వస్తాయి అంటావు, ఇంకా ఏం చేసినా నీకు ఏదో ఒక పెయిన్ వస్తూనే ఉంటుంది అంటావు. ఈ మధ్యనల్లా శ్రావణ మాసం కదా, అన్నీ క్లీన్ చేసి పెట్టావు, అందుకే నీకు ఆ హ్యాండ్ అంతా నొప్పి వస్తుంది అని. నీకు హెల్త్ బాగోలేదన్నావు, నువ్వు ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నావా, వీడియోలు లేకపోతే ఇంట్లో పని అలా చేస్తూనే ఉంటున్నావు, అసలు ఫీవర్ వచ్చింది, ఇంకా ఇంజక్షన్లు తీసారో లేదో పని మొదలు పెట్టేశావు
అలా తిడుతూ ఉన్నారు. అయితే అతను తిట్లు వింటూ అయితే ఇక్కడ గిన్నెలయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా హ్యాండ్ నొప్పి అంటున్నావు కదా! బయటకెళ్ళి ఆ పని చూసుకొనొచ్చాక గిన్నెలవన్నీ క్లీన్ చేద్దువు కదా! నొప్పంటున్నావు. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా! అంటున్నారు. లేదండి మళ్ళీ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, లేకపోతే నైట్ అయిపోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేసేస్తానని క్లీన్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఇంకా కూర ఆఫ్ చేశాను. లేదు ఇంకా కూర ఇంకా ఫుడ్ తినలేదండి. ఫుడ్ తినలేదు. కూర కూడా ఆఫ్ చేయలేదు. అంటే కూర ఆఫ్ చేసేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేయాల్సింది. మేమైతే మరి ఇంకా కూర నెక్స్ట్ డే వచ్చేసరికి కూర అంతా పాడైపోయిందండి. చిన్న పనుండి అర్జెంట్‌గా వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే ఇంకా అంతటితో సాటర్డే వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మన సండే వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. సండే రోజైతే తని దగ్గరికి వెళ్ళాము. తని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక లోన్లీ ప్లేస్ అంటే ఒక విలేజ్‌కి కొంచెం దగ్గరలోనే మేము పార్సిల్స్ ఏవైనా తీసుకెళ్ళేటప్పుడు అక్కడ తింటుంటామనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా ఈ వాకాయ పళ్ళు అంటారు. మరి మీరేమంటారో నాకు తెలీదు. ఇవి ఎప్పుడైనా తిన్నారా లేదనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇవి ఇప్పుడు కాదండి. నేను చిన్నప్పుడు అంటే ఒక 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఉండేటప్పుడు మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పొలంకెళ్ళేటప్పుడు తెచ్చేవాళ్ళు మాకు తింటారని. కానీ మేము స్పెసిఫిక్‌గా వెళ్ళి కోసుకొని తినేది లేదు. అయితే మేము అక్కడ తినేటప్పుడు ఆ చుట్టుపక్కల కూడా ఆ పొదలు ఉన్నాయన్నమాట. వాక్కాయ పళ్ళు పొదలు. అయితే తనకి తెలీదు కదండీ అంతగా. "అమ్మ ఏంటమ్మా వీడియో తీస్తున్నావు? ఏంటి చేతితో తెంపేస్తున్నావు? ఏం తినేస్తున్నావని?" "నాన్న ఇవి మేము చిన్నగా ఉండేటప్పుడు నీ ఏజ్‌లో ఉండేటప్పుడు అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు పొలంలోకి వెళ్ళేటప్పుడు" అనేసంటే, "అవునా!" అనేసి "ఏదమ్మా నేను తింటాను. చాలా టేస్టీగా ఉన్నాయి" అంటున్నాడు. హాయ్ గైస్, తనీష్ దగ్గరికైతే వచ్చాం. ఇక్కడ కొద్దిగా లోన్లీ ప్లేస్ ఉండే అక్కడైతే మా హస్బెండ్ తనీష్ తింటున్నారు. నేను ఇంట్లోనే తినేసి వచ్చేసానండి. వీళ్ళిద్దరైతే ఇక్కడ భోంచేస్తున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తీసుకొచ్చాను. నెక్స్ట్ చికెన్ ఫ్రై, మటన్ అది తీసుకొచ్చాను. ఇతను ఎర్లీ మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారు. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి నాకెందుకో తినాలనిపించి తినేసానండి. 12కి అలా తినేసి బయలుదేరేసి అయితే వచ్చేసాము ఇక్కడికి. వచ్చేసరికి 1 అలా అయింది. ఇక్కడ తింటున్నారు తనీషును మా హస్బెండ్. అయితే వాక్కాయ పళ్ళు తినేసాక వాళ్ళు ఇంకా ఫుడ్ కూడా తీసుకెళ్ళానండి. చికెన్ ఫ్రై, నెక్స్ట్ మటన్ కూర, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ లాగా ప్రిపేర్ చేసేసాను. చేసింది అలా బాక్సులో స్టోర్ చేసి తీసుకెళ్తే తినేసారు. నెక్స్ట్ అయితే ఇంకా బీచ్‌కి అలా వెళ్ళాము. వాడేంటోనండి వెళ్ళాడు కానీ బీచ్‌లో దిగలేదు. అలా చూసి వచ్చేసాము. ఒక 10 మినిట్స్ అలా ఉండి రిటర్న్ అయిపోయాం అనమాట తనేస్ నుంచి. రిటర్న్ అయిపోయాక ఇది ఇంటికొచ్చేసాక చిన్న వీడియో క్లిప్పు. ఈ చిన్న చిట్కా మీతో షేర్ చేద్దామని ఇంటికొచ్చాక ఈ వీడియో తీశాను. నాకు సాటర్డే, సండే రోజు ఫుల్లు లెఫ్ట్ హ్యాండ్ అంతా పెయిన్ వస్తుందని చెప్పాను కదండీ. సండే ఈవినింగ్ అనుకుంటా ఈ చిట్కా అనేది పాటించడం వల్ల నాకు హ్యాండ్ మొత్తం పెయిన్ తగ్గి చక్కగా నిద్ర పట్టింది. మీతో షేర్ చేసుకుందాము ఈ చిట్కాననేసి అయితే ఇలా చిన్న వీడియో క్లిప్ తీశాను. ముందు మనం ట్రై చేయాలి కదండీ. ట్రై చేసి చెప్పాలి ఎవరికైనా. నాకు ఎలానో పెయిన్ ఉంది, ఈ చిట్కా నాకు యూజ్ అయింది, మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో తీశాను. ఫస్ట్లీ మనం ఒక కప్పు తీసుకొని కప్పులో కొద్దిగా వాటరు, నెక్స్ట్ కొద్దిగా ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సన్ఫ్లవర్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసేసి బాగా మనం ఎగ్ని ఎలా అయితే గెలకొట్టుకుంటామో నొరగొచ్చేలాగా అలా దీన్ని కూడా అలా నీట్గా ఒక ఫింగర్తో కానీ స్పూన్తో కానీ నొరగొచ్చేలాగా చేసి మనకి పెయిన్ ఎక్కడ అనిపిస్తుందో ఆ ప్లేస్లో మర్దన చేసుకోవాలి. అంటే మరీ ట్రస్ట్ చేయని అవసరం లేదు. పైనుంచి కిందకి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నా హ్యాండ్కి పెట్టి అలా నెమ్మదిగా మర్దన చేసుకుంటే పెయిన్ అనేది అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ఉండకపోయినప్పుడు ఈ చిట్కా పాటించండి. బాగా యూజ్ అవుతుంది, బాగా రిలీఫ్ కూడా ఇస్తుంది. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందామని డైరెక్ట్గా వీడియో తీసానండి. నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.